కోర్టు ఉత్తర్వులను, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలను ధిక్కరిస్తోన్న ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ ధిక్కరించడాన్ని అరికట్టాలని సెంట్రల్ సీబీటీని కోరిన పెన్షనర్ల సంఘం. రాయ్పూర్, మార్చి 13. సెయిల్బీఎస్పీ పెన్షనర్ల సంఘం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ ని ఆశ్రయించింది. ఈపీఎఫ్ఓ శత్రుత్వ మరియు వ్యాజ్య పద్ధతుల ద్వారా సీనియర్ సిటిజన్ల పెన్షన్ హక్కులను క్రమ పద్ధతిలో దెబ్బతీస్తోందని ఆరోపించింది. ఒక వివరణాత్మక మెమోరాండంలో 70 ఏళ్ల వయస్సుగల విశ్రాంత ఉద్యోగులను ఈపీఎఫ్ఓ సుదీర్ఘ న్యాయ పోరాటాల్లోకి నెడుతోందని, స్పష్టమైన న్యాయపరమైన ఆదేశాలను విస్మరిస్తోందని సంఘం పేర్కొంది. నవంబర్ 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా లభించిన అధిక పెన్షన్ ప్రయోజనాలను అమలు చేయడంలో సంస్థాగత ధిక్కరణ, వివక్ష మరియు పరిపాలనాపరమైన వైఫల్యాలను ఇది హైలైట్ చేసింది. ముఖ్యమైన ఆరోపణలు: నిబంధనల ఉల్లంఘన, చట్టబద్ధమైన నియమాలను మరియు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టడానికి ఈపీఎఫ్ఓ 18 జనవరి 2025 నాటి రద్దు చేయబడిన ఆదేశాలతో సహా పరిమిత సర్క్యులర్లను ఉపయోగిస్తోందని ఆరోపించారు. వివక్ష, ప్రయోజనాలను ఎంపిక చేసిన వారికి మాత్రమే అందించడం ద్వారా తరగతిలో ఒక తరగతిని సృష్టిస్తోందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక భారం: ఆలస్యంగా నోటీసులు జారీ చేయడం వల్ల రిటైర్ అయిన వారు ముందస్తు విరాళాలు, బ్యాక్డేటెడ్ కాంట్రిబ్యూషన్స్ మరియు నెలకు 40,000 వరకు చక్రవడ్డీని చెల్లించాల్సి వస్తోంది. మరణం వరకు పోరాటం వ్యూహం: వృద్ధులైన పిటిషనర్లు మరణించే వరకు వ్యాజ్యాలను పొడిగించే మరణం ద్వారా క్షీణత, స్ట్రాటజీ ఆఫ్ అట్రిషన్ బై మోర్టాలిటీ వ్యూహాన్ని ఈపీఎఫ్ఓ అనుసరిస్తోందని సంఘం ఆరోపించింది. సంఘం డిమాండ్లు: 18 జనవరి 2025 నాటి సర్క్యులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. పరిష్కరించబడిన కేసుల్లో అనవసరమైన అప్పీళ్లను తొలగించడానికి లిటిగేషన్ ఆడిట్ నిర్వహించాలి. తిరస్కరించబడిన జాయింట్ ఆప్షన్ల బ్యాక్లాగ్ను 30 రోజుల్లోగా పరిష్కరించాలి. పరిపాలనాపరమైన జాప్యాల వల్ల విధించిన జరిమానా, వడ్డీని రద్దు చేయాలి. 70 ఏళ్ల పెన్షనర్కు న్యాయం జరగడంలో ఆలస్యం అంటే శాశ్వతంగా న్యాయాన్ని నిరాకరించడమే అని అసోసియేషన్ కార్యదర్శి బిఎన్ అగర్వాల్ అన్నారు. సంస్థాగత అహంకారం కంటే రాజ్యాంగ హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సీబీటీని కోరారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సంఖ్య 147 ఈపీఎస్ 95 అనేది పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన పత్రం. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సంఖ్య 147 కార్మిక సంక్షేమం ముఖ్యాంశాలు. ఈ నివేదిక సవరించిన ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 అమలు అనే శీర్షికతో సమర్పించబడింది. దీనిలోని ముఖ్య సిఫార్సులు ఇవి: 1. కనీస పెన్షన్ పెంపు. ప్రస్తుత ధరల దృష్ట్యా 1,000 రూపాయలు కనీస పెన్షన్ అనేది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దీనిని తక్షణమే కనీసం 3,000 రూపాయలకు పెంచాలని స్థాయీ సంఘం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. 2. కరువు భత్యం డిఏ అనుసంధానం. పెన్షన్ను వినియోగదారుల ధరల సూచిక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తో అనుసంధానించాలి. ధరలు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా దానికి అనుగుణంగా స్వయంచాలకంగా పెరగాలి. 3. నిధుల కొరత వాదన తిరస్కరణ. నిధులు లేవని ఈపీఎఫ్ఓ చేసిన వాదనతో స్థాయీ సంఘం ఏకీభవించలేదు. 80 లక్షల మందికి పైగా పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ నైతిక బాధ్యత. 4. వైద్య ప్రయోజనాలు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కింద లేదా ఈఎస్ఐసి ద్వారా పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించేలా చూడాలి. 5. ఆర్థిక స్థిరత్వ సమీక్ష. కార్మికులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా చూసేందుకు ఈపీఎస్ నిధి ప్రస్తుత స్థితిని ఒక స్వతంత్ర ఆడిట్ సంస్థ, మూడవ పక్షపు గణాంక సమీక్ష థర్డ్ పార్టీ యాక్చువేరియల్ రివ్యూ ద్వారా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి సంబంధించి కార్మిక స్థాయీ సంఘం సమర్పించిన 147వ నివేదికలోని సిఫార్సులను తక్షణమే అమలు చేయండి. చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం